శ్రీ గండి వీర ఆంజనేయ స్వామి దేవస్థానం రాయలసీమలోని అందమైన ప్రకృతి శోభతో నిండిన ప్రాంతం గండి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక పవిత్ర క్షేత్రం. ఇక్కడ విరాజిల్లుతున్న శ్రీగండి వీర ఆంజనేయ స్వామి ఎంతో శక్తిమంతుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన ఇతిహాసం, పురాణగాథలు, భక్తుల అనుభవాలు, ఆశ్చర్యకరమైన వాస్తవాలు అన్నీ కలిసి ఈ స్థలాన్ని అత్యంత పవిత్రంగా తీర్చిదిద్దాయి. గండి అనే ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? గండి అన్న పదానికి అర్థం ఓటిలో ఏర్పడిన సంకుచిత మార్గం లేదా రంధ్రం. పాపాగ్ని నది ప్రవహించే ఈ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఒక చిన్న పొరుగు గుండా ప్రవహించు మార్గం ఉంది. ఆ ప్రదేశాన్ని గండిగా పిలుస్తారు. నది ఈ ప్రదేశంలో 6 నెలలు క్రమంగా ప్రవహిస్తుంది, మిగతా కాలంలో దివ్యమైన రీతిలో ఆగుతుంది. ఇది భక్తులకు గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది. పురాణగాథ, శ్రీరాముడు, హనుమంతుడి సంబంధం. ఈ గండి క్షేత్రానికి సంబంధించిన ప్రాధాన్యత త్రేతాయుగం నుండే ఉంది. శ్రీరాముడు లంక యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్తూ ఈ ప్రదేశం వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పటికి ఆ స్థలం ఒక అరణ్య ప్రాంతం. నది పారుతున్న దట్టమైన అడవి మధ్య శ్రీరాముడు తండ్రి దశరథుని పితృకార్యాలు, శ్రద్ధ నిర్వర్తించాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముని సేవలో ఉంటూ ఎంతో శ్రద్ధగా తోడుగా ఉన్నాడు. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, రాముడు తన వలస ప్రయాణంలో గండికోట మీదుగా ప్రయాణించినప్పుడు ఇక్కడి ప్రకృతి అందం చూసి అద్భుతపడ్డాడు. రాముని చేతి వేళ్లతో చిత్రించిన హనుమంతుని చిత్రరేఖలు ఈ గండి మండలంలోని శిలలపై కనిపిస్తాయని విశ్వాసం ఉంది. హనుమంతుని స్వరూప స్వయంభూ రూపం. ఈ ప్రదేశంలో హనుమంతుడి స్వరూపం ఒక పర్వతపు గుహలో కనిపిస్తుంది. ఈ స్వామివారి మూర్తి స్వయంభూ అని భక్తులు నమ్ముతారు. విశేషంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఈ స్వామివారి మూర్తికి ఎడమ కన్ను మాత్రమే కనిపిస్తుంది. మిగతా కంటి భాగం శిలలో కొండరాతిలో భాగంగా కనిపించదు. కాని ఇది విశ్వాసం ప్రకారం ఆ కంటి ద్వారా స్వామి భక్తులపై అపారమైన కరుణ చూపిస్తాడని చెబుతారు. వాల్మీకి మహర్షి గాథ. ఇటు గండి ప్రాంతంలో వాల్మీకి మహర్షి తపస్సు చేశాడని చెబుతారు. ఆయనే త్రేతాయుగానికి ముందు హనుమంతుని గుణగానాలు వ్రాసినట్టుగా కొన్ని పురాణ గాథలు చెబుతున్నాయి. వాల్మీకి తన తపస్సు సమయంలో శ్రీరాముని తేజస్సుతో కూడిన హనుమంతుని దర్శించాడని విశ్వాసం. అందుకే ఈ ప్రాంతానికి వాల్మీకి తీర్థం అనే పేరును కూడా ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు. 1. స్వామివారి ముఖం రాయిలో సహజంగా ఉద్భవించిన రూపం. ఇది చక్కని ఆకారంలో హనుమంతుని ముఖంగా కనిపిస్తుంది. 2. ప్రతి సంవత్సరం హనుమ జయంతి సందర్భంగా భారీ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 3. ఈ గండి ప్రాంతాన్ని పాపగ్ని తీర్థం అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం. 4. పెద్ద సంఖ్యలో భక్తులు తమ కోరికల నెరవేరిన అనంతరం శిరసు ముంచడం, అంగవస్త్రాల సమర్పణ, వడలు మాల వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తుల అనుభవాలు, విశ్వాసాల ప్రభావం. గండి వీర ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులకు అనేక అనుభూతులు కలుగుతాయన్న విశ్వాసం ఉంది. కొంతమంది భక్తులు చెప్పిన అనుభవాలు. పరిశుద్ధ నీరు తాగిన వెంటనే వ్యాధులు పోయినట్టుగా అనుభవం. బిడ్డల కోసం మొక్కులు పెట్టినవారు వెంటనే గర్భం దాల్చిన అనుభవాలు. వ్యవసాయం నష్టాల్లో ఉన్నవారు మొక్కులు పెట్టి మొక్కు తీరిన తరువాత సంపద పొందిన దృష్టాంతాలు. ముఖ్యమైన ఉత్సవాలు. 1. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు. హనుమంతుని భక్తుడైన రాముని ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు. 2. హనుమ జయంతి. మే నెలలో భారీ సంఖ్యలో భక్తులు గండి చేరుకుని ఉత్సాహంగా జరుపుకుంటారు. 3. గరుడ వాహన సేవ, చక్రతీర్థ స్నానం, విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వాస్తవిక చరిత్ర మరియు ఆలయ అభివృద్ధి. ఈ ఆలయం చారిత్రాత్మకంగా పురాతన కాలం నుండి ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో దీన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులు పలువురు. ముఖ్యంగా రాజులు, నాయకులు, స్థానిక ప్రజలు కలిసి ఆలయ నిర్మాణానికి సహాయపడ్డారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. భక్తులకు వసతులు, మండపాలు, ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పడుతున్నాయి.
గండి చేరుకునే మార్గం. రహదారి మార్గం. కడప నుండి గండికి బస్సులు, కార్లు అందుబాటులో ఉంటాయి. రైల్వే మార్గం. కడప ప్రధాన రైల్వే స్టేషన్ నుండి దగ్గరగా ఉంటుంది. విమాన మార్గం. కడపలో చిన్న విమానాశ్రయం ఉంది. గండి వీర ఆంజనేయుడి స్మరణ. హనుమంతుని గుండెతో సేవ చేసినవారు, నిజమైన భక్తితో ప్రార్థించినవారు ఎల్లప్పుడూ గండి వీర ఆంజనేయ స్వామి కరుణకు పాత్రులవుతారు. ఆయనను నమ్మిన వారికి భయం లేదు, ఆపద లేదు. ఆయనకు అంకితంగా శ్రీరామ జయం జపం చేస్తే ఏ సమస్యైనా పరిష్కారమవుతుందని భక్తుల నమ్మకం. జై శ్రీ గండి వీర ఆంజనేయ స్వామి. శ్రీరామ జయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.